समझ में आया क्या? ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః. పారువెల్ల గ్రామము, గన్నేరువరం మండలము, జిల్లా కరీంనగర్లో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి గత 13 సంవత్సరాలుగా సేవలు అందుకుంటూ ఇప్పుడు 14వ సంవత్సరంలో ఆనందోత్సవాన్ని, వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. స్వామి యొక్క వైభవము అత్యంత వైభవపేతంగా స్వామి భక్తులను కటాక్షం ఇస్తూ ఉన్నాడు. సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, అదేవిధంగా వివిధ ఉద్యోగ వ్యాపార ఎట్లాంటి విషయాలనైనా విన్నవించుకొని ముడుపు కట్టుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నదని భక్తులు చెప్పడం ద్వారా మాకు విదితమవుతూ ఉన్నది. ఇట్టి కుగ్రామమైనటువంటి పారువెల్ల గ్రామంలో అనాదిగా కాకతీయుల కాలం నుండి వెలిసినటువంటి స్వామిని గత పూర్వీకులు ఈ స్వామి యొక్క వైభవాన్ని గమనించలేక సరేలే ఏదో విగ్రహం అనుకొని వదిలేసి పంట పొలాల్లో వదిలేసినటువంటి స్వామి ఇవాళ గత 15 సంవత్సరాల క్రితం అంకురార్పణ జరిగి ఆలయ నిర్మాణం గ్రామస్తులందరూ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి దాతల ద్వారా ఆలయ నిర్మాణం, ఇప్పుడున్నటువంటి ఆలయ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, భీష్మ ఏకాదశి వార్షికోత్సవం చేసుకోవడము, దానికి అనుగుణంగా నవరాత్రులను అత్యంత వైభవపేతంగా 9 రోజులు స్వామివారి యొక్క రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ భక్తులు అత్యంత విశేషంగా చుట్టూ సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరినాయని చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంది. కావున ఇట్టి స్వామి మహాభాగ్యంగా భావించుకుంటూ మా గ్రామస్తులందరం ఆనందంతో వెల్లువిరుస్తూ ఉన్నది. ఇక్కడ పాడి పంటలు కానీ, పక్షాదులు కానీ, మాకున్నటువంటి ఒక ప్రత్యేకత స్వామి యొక్క ప్రతిష్ట అయిన నుండి ఇప్పటి వరకు మిగతా ప్రాంతాలలో వడగళ్ల వాన వచ్చింది, కానీ మా ప్రాంతం, మా గ్రామంలో పంట నష్టం ఇప్పటి వరకు ఎలాంటి పంట నష్టం జరగలేదు. అదే మాకు అత్యంత నిదర్శనమైనటువంటి వైభవంగా అనుకుంటా ఉన్నాం స్వామివారిని. కావున మా గ్రామము ఇప్పటికే 30 సంవత్సరాల నుండి భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గీతా జయంతి అట్లాంటి నడవడికి ఉన్నటువంటి వైదికంగా, వేదాంతపరంగా మరియు అదే ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి గ్రామానికి ఆలయాన్ని నెలకొల్పుకోవడం, ఆ ఆలయాన్ని నెలకొల్పుకొని మాకు అత్యంత భాగ్యంగా భావించుకుంటూ ఇప్పటికీ 14వ వార్షికోత్సవంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నది. జై గణేష్. భీష్మ ఏకాదశి 2011లో పరిపూర్ణ ఆధ్వర్యంలో, వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో, జగిత్యాల వారి ఆధ్వర్యంలో యొక్క ఆలయం నిర్మాణం జరిగింది. ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అది భీష్మ ఏకాదశికి ప్రారంభమైంది. ప్రతిష్టా కార్యక్రమం స్టార్ట్ చేసిండు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇక్కడ ముడుపు కట్టుకోవడం రూపకంలో కానీ, స్వామివారికి నవగ్రహాల అభిషేక రూపకంలో కానీ చక్కగా స్వామివారి యొక్క పూజలు అందుకొని వారు ఏ భక్తులు ఏ కోరికలు కోరుకున్నా కూడా పంచాంశాలతో కూడుకున్నటువంటి ఏవైనా కానీ, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, సంతాన విషయాల్లో కానీ ఏ విషయాలు అవి పంచాంశాలతో ఏం కూడుకున్నటువంటి అవన్నీ కూడా చక్కగా నెరవేరుస్తున్నటువంటి స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ 14వ సంవత్సరంలో వార్షికోత్సవంలో ఆ యొక్క పూజలు అందుకుంటూ ఆ స్వామివారు అందరూ కూడా దిగ్విజయవంతంగా కోరికలు నడుస్తూ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వరాలిస్తున్నాడో ఈ యొక్క లక్ష్మీ గణపతులు లక్షణంగా లక్ష్మీ గణపతి ఆ పూజలు అందుకుంటూ భక్తులను ఆదుకుంటూ మారుమూల గ్రామాల నుండి కానీ ఇతరత్ర విదేశాల నుండి కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటూ మన వాళ్ళని అక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు కూడా చాలా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటూ వారి కోరికలు నెరవేరుస్తున్నటువంటి గొప్ప అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడు వినాయకుడిగా ఇక్కడ పేరుగాంచబడ్డాడు. కాబట్టి ఆ స్వామి యొక్క ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అభిషేకం జరుగుతుంది.
ప్రతి నెలకు ఒకసారి సంకటహార చతుర్థి అనే కార్యక్రమం చేసుకుంటారు. ఈ సంకటహార చతుర్థి కూడా విశేషమైన జనాలు వస్తారు. ఆ రోజు అభిషేకం ఉంటుంది, హోమం ఉంటుంది. సాయంకాలం కూడా శ్రీ ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క నెలలో జరుగుతున్నటువంటి ఆ విశేషమైన కార్యక్రమం అది. కాబట్టి ఆ భగవంతుడు ఇప్పటికీ 14 సంవత్సరాల యొక్క ప్రతిష్ఠించినబడి అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా పేరుగాంచబడినటువంటి గణపతి లక్ష్మీ గణపతిగా వెలిసిన గణపతి. ఇది గుడి సమయాలు. ఈ గుడి యొక్క సమయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. తదుపరి సాయంకాలం 5:30 నుండి 7:30, 8 గంటల లోపల, అంటే సమయానుకూలం బట్టి మేము ఉంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. కరీంనగర్ వేములవాడ రూట్లో వెంకట్రావుపురం వస్తుంది స్టేజ్. అక్కడ నుండి ఒక మనకు 15 కిలోమీటర్లు వస్తుంది. గుళ్ళపల్లి నుండి ఒక 15 కిలోమీటర్లు వస్తుంది. ఇది హైదరాబాద్ రూట్లో వస్తుంది. కరీంనగర్ హైదరాబాద్ రూట్లో గుళ్ళపల్లి అనే విలేజ్ వస్తుంది. అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్లు. ఇటు చేసి మధ్యాహ్నం ఇది మధ్యలో ఉన్నది. ఇటు 15 కిలోమీటర్లు, అటు 15 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి సిరిసిల్ల నుండి కూడా 40 కిలోమీటర్లలో వచ్చేస్తారు వీళ్ళు. రావడం అంటే సిరిసిల్ల నుండి వెంకట్రావుపల్లి, సిద్దిపేట నుండి గుళ్ళపల్లి. ఈ విధంగా సంకష్టనాడు ఏంది కదా అంటే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇట్లాంటి పంచామృతాలు మరియు ఆ స్వామివారికి విశేషమైన పళ్ళు సమర్పించుకుంటే ఏ రకమైనా కానీ సమర్పించుకోవచ్చు. తర్వాత పూలమాల, గజమాల కూడా మేము ప్రతి ఒక్క సంకష్టికి మేము వేస్తాం. చాలా అంగరంగ వైభవంగా మంగళవారాలు కూడా ఇదే విధంగా అభిషేకం మార్నింగ్ 7 గంటలకు ఉంటుంది. సంకష్టప్పుడు సమయాన్ని బట్టి మేము ఆ యొక్క సంకటహార చతుర్థిని బట్టి మేము ఆ విధంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. టికెట్ ఉంటుందా ఆ రోజు? టికెట్ అనేది ఇంకా మేము పెట్టలేదు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మేము తోచినంత యథాశక్తి రూపకంగా మేము వాటికి ఫాలో అవుతాం. ధన్యవాదాలు. జనగామ రవిప్రకాష్. మా విలేజ్ గోదావరి కంద జనగామ విలేజ్. మేము పౌరోజకాల సిటీలో ఉన్నాం. 32 ఇయర్స్ సిటీలో ఉన్నాం. మా విలేజ్ పక్కకున్నా కానీ మేము మామూలు గ్రామైనా పోయి వస్తూ ఉండే కానీ సిటీలో ఉండేది. అక్కడ కూడా మన ఆలయాల్లో ఇతరత్ర ఆలయాల్లో చేసుకుంటూ నాకు స్వయంగా ఒకటి ఇండిపెండెంట్గా ఉండాలని మా బామ్మడిని కోరితే ఆయన జగిత్యాలలో ఉండి ప్రతిష్ట కార్యక్రమం వచ్చినప్పుడు మరి బాగా ఈ విధంగా ఉన్నాయంటే సరే అని వచ్చి ఈ యొక్క గుడిని చూడడం అనేది నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఓకే అని ఒప్పుకున్నాను. ఆ విధంగా సెటిల్ అయిపోయాను ఇక్కడ. నిర్మాణ సమయం ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఒక వారం రోజులు తేడా. ప్రతిష్ట వారం రోజులకు నేను వచ్చాను. ధన్యవాదాలు. 2011లో వచ్చినాము. అది అప్పటి నుంచి స్థాపన అయింది. అప్పటి నుంచి ఇప్పుడు 13 ఏళ్ళు చేసినాము. ఈ 14వ వార్షికోత్సవం. అప్పటి నుంచి అయినా కూడా ఎవరికైనా అనుకున్నది ఆవిడ కాలేదన్న సమస్యనే లేదు. అప్పటి నుంచి చూస్తున్నాము. భగవంతుడి సేవనైతే ఎప్పటికీ మేము చేస్తూనే ఉంటున్నాము. వాళ్ళు భక్తులు బాగా అధిక సంఖ్యలలో వస్తూనే ఉంటున్నారు. ముడుపులని, సంకష్టహార చతుర్థి. ఇక్కడ విశేషమైనది సంకటహార చతుర్థి. అది పౌర్ణిమ అయిన తర్వాత అది చవితి రోజు వస్తుంది. ఆ రోజు ఇక్కడ అన్నదానం అవుతుంది. గణపతి హోమం కూడా, అభిషేకాలు కూడా ఉంటాయి. అన్నదానము ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైనా? సంకష్టహార చతుర్థి, గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులలో కూడా మూలమూర్తి అభిషేకాలు 9 రోజులు, మన హోమము, అన్నదాన కార్యక్రమము, రాత్రికి పల్లకి సేవ. ఈ 9 రోజులు ఉంటుంది. నవరాత్రులు కూడా చేస్తారు. వార్షికోత్సవం సంవత్సరానికి 3 ఉత్సవాలు జరుగుతాయి. వార్షికోత్సవము, గణపతి నవరాత్రులు, సంకష్టహార చతుర్థి. ప్రత్యేకంగా ఏ రోజుల్లో వస్తుంటారు ఎక్కువ భక్తులు ఇక్కడికి? శుక్రవారం, మంగళవారము అభిషేకం ఉంటుంది కాబట్టి ఆ రోజు బాగా వస్తారు. శుక్రవారం రోజు, ఆదివారం రోజు బాగా వస్తూ ఉంటారు. అంటే వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు భక్తురాళ్ళు చాలా మంది వస్తామని అనుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా తీసుకురావడం కానీ ఏదైనా ఎట్లాంటివి తీసుకురావాలి, ఏమేమి పద్ధతులు మెయింటైన్ చేయాలి ఒకసారి పూజకు సంబంధించి? విశేషమైన పూజ సామాన్లు అని అంటే గరక, ఎర్రటి పూలు, కొబ్బరికాయ, పంచామృతాలతో అభిషేకం ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇష్టమైనది అటుకులు, బెల్లం. त्वमेव केवलं भर्तासि, त्वमेव केवलं भर्तासि, त्वमेव केवलं हर्तासि, त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि, त्वं साक्षादात्मासि नित्यं स्वाहा. ॐ ऋतं वच्मि सत्यं वच्मि स्वाहा. ॐ अवत्वमाम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवाधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवोद्धात्तात् अवाध्यात्तात् सर्वतो मां पाहि पाहि समता स्वाहा.
ಮೂರ್ತಿಗೆ ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಶರಣಾತ್ಮೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನವೇ ಸರ್ವಜನಾರ್ದನವೇ ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ ನಿತ್ಯಾರಣ್ಯವಿಗೆ ವಿದ್ಯಾಶಂಕರಗೆ ನಾಗೇಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯವಿಗೆ ತುಂಗಭದ್ರೆಗೆ ಶೃಂಗನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿಪುರದಲು ನೆಲೆಸಿರುವಂದ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀರ್ಥವಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥವಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿಧುಶೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಲಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯವಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯವಿಗೆ इमां जनितागं संगृह्णानेति द्वादशात् संवत्सरः मौङ्गे भवति ऊर्ध्वमेवावरुन्धे भवति चित्रं वा एतत्कर्म यदश्वमेधः समृद्धियैः ॐ सम्राजं च विराजं च विश्रेर्याजनो लक्ष्मीराष्ट्रश्रियामुखे तजामासगुं सजामसि नाथाय मङ्गलं हरसूर मङ्गलं विघ्नराजाय विघ्नार्तयस्तु मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीपुत्रा मङ्गलाय तनुम्भर मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते पूर्णनीराजनदीपं संदर्शयामि बोलगजार भगवान् की जय शिवशंकर महादेव हर हर ओम स्वस्ति हे देवदेव भगवान की जय सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणाभ्यां नमः परमेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः श्रीमन्दिराभ्यां नमः शिवशिष्टाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः भवानी शङ्करपार्वती राजराजेश्वर महार्घदेवताभ्यो नमः श्री रुक्मिणी सत्यभामा समेत वेणुगोपालस्वामिने नमः श्री सिद्धि बुद्धि समेत महागणपति देवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः मण्डपदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाभागवतेभ्यो नमः नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्विदाय कृष्णाय गोविन्दाय नमो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ओम पृथिव्याः मेरोर्पृच्छद्भिः कूर्मो देवता सुकलं पिण्डः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्मऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः
ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. గోవిందేతి హస్తౌ ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. హస్తే జలమాధాయ शुभा अभ्युदयार्दञ्च शुभे दिने शोभने मङ्गले मुहूर्ते महाविष्णोराज्ञेय प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयवराहर्ते श्री श्वेतमाराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमकाले सम्भूद्वीपे भरतवर्षे भरतदेशिकाब्दे रोहितविभागे श्रीदेवीश्रीनिष्ठावेन्यां गोदावरीयोर्मध्यदेहे शोभनस्थले लक्ष्मी गणपति देवालय मण्डपे समस्त देवता भगवद्भागवत आचार्य सन्निधौ श्रीवर्तमान व्यवहारी च चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सरामध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघ मासे शुक्लपक्षे अधितिथौ नवमी उपरिदशम्यां मध्यवासरा वासरस्तु बृहस्पति वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरणं ग्रह एवं गुणविशेषे विच्छायाम् अस्यां शुभादितौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य श्री सिद्धिबुद्धिसमेत महागणपति देवताभ्यो नमः. चतुर्दशवार्षिकोत्सवे कर्मणि अद्य यजमानस्य गोत्रो సర్వము తానై ఉంటూ విభూతలంతు అని. భగవంతుడు అంటే ఎవడు? వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. మనకంటే జెండర్ ఉంది. మీరు స్త్రీలింగమా, మేము పురుషలింగమా, ఇంకొకరు ఇంకొకట అని రకరకాలే. మరి భగవంతునికి వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. వాడు తిరియకు కాదు. తిరియకంటే వెన్నుపాము అడ్డంగా పెరిగేటటువంటి భూతాలు, ప్రాణులు, ఆవులు కానీ కుక్కలు కానీ రకరకాల జంతువులన్నీ కూడా. వాడు తిరియకు కాదు. మరి నరుడు కాదు, అంటే మనలాగా మనిషి కాదు. అమరుడు కూడా కాదు, అంటే మృత్యువు చావు లేనటువంటి వాడు కూడా కాదు. మరి ఎవరు? అహం కర్మ కరిష్యే. అందరూ కూడా ఆ అక్షంతల్ని కొద్దిగా మీ అందరికీ నీళ్ళు ఇచ్చారు కదా, దానిలో ఆకులు వేసుకున్నారు కదా, కొద్దిగా తీసుకొని ఆ అక్షంతల్ని ఈ వెడమ చేతితోటి ఆకుని ఇలా నీళ్ళల్లో ముంచి నీళ్లు తీసుకొని ఇలా వేసుకొని వదిలిపెట్టండి. ఈ చెయ్యి ఎడమ చేతిలో ఆకులు ఉండాలి, కుడి చేతిలో అక్షంతలు ఉండాలి. ముచ్చట పెట్టకూడదు. మన గ్యాప్ వస్తే చాలు. అనేకమైన ముచ్చట్లు. నిన్న పెద్దయ్య గారు అన్నట్టు ఎన్ని ఆటలు ఆడుకున్నా అలిసిపోతున్నాం, కానీ ఆటలు ఆడినప్పుడు మాత్రం అలిసిపోతలేం మనం. మాటలే మాటలు. దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా ముచ్చట్లు. అంటే అహం కర్మ కరిష్యే. అందరూ కూడా ఆ అక్షంతల్ని కొద్దిగా మీ అందరికీ నీళ్ళు ఇచ్చారు కదా, దానిలో ఆకులు వేసుకున్నారు కదా, కొద్దిగా తీసుకొని ఆ అక్షంతల్ని ఈ వెడమ చేతితోటి ఆకుని ఇలా నీళ్ళల్లో ముంచి నీళ్లు తీసుకొని ఇలా వేసుకొని వదిలిపెట్టండి. ఈ చెయ్యి ఎడమ చేతిలో ఆకులు ఉండాలి, కుడి చేతిలో అక్షంతలు ఉండాలి. ముచ్చట పెట్టకూడదు. మన గ్యాప్ వస్తే చాలు. అనేకమైన ముచ్చట్లు. నిన్న పెద్దయ్య గారు అన్నట్టు ఎన్ని ఆటలు ఆడుకున్నా అలిసిపోతున్నాం, కానీ ఆటలు ఆడినప్పుడు మాత్రం అలిసిపోతలేం మనం. మాటలే మాటలు. దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా ముచ్చట్లు. అంటే